గారు పార్లమెంట్ సమావేశాలు ఏమన్నా వస్తున్నావో చూడాలి మనం. సార్, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్ విపక్షాల నుంచి. అందుకనే ఇప్పుడు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. సార్, చాలా ఆశ్చర్యం వేస్తుంది. జూలై 21 నుంచి ఉంటే జూన్ 2వ తారీఖున 3వ తారీఖున ఎందుకు ప్రకటించారు? అంటే ఈ లోపల మేము స్పెషల్ సెషన్ పెట్టే అవకాశమే లేదు, మేము మామూలుగానే పెడుతున్నామని. కాబట్టి ఈ తేదీ ప్రకటించడంలో సీక్రెట్ ఏమంటే మేము ప్రత్యేకంగా పెట్టే అవకాశం లేదని. ఎందుకు పెట్టకూడదు? మనం చాలాసార్లు చర్చించాము. మన రక్షణ అధికారులు విదేశాల్లోకి వెళ్ళి ప్రకటనలు చేస్తున్నారు, ట్రంప్ లాంటి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు, కోర్టుల్లో చెప్తున్నారు. తాజాగా వర్మ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మధ్య అమెరికాతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయన ప్రతినిధులు అమెరికా ప్రతినిధులతో మాట్లాడారు. వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే మీడియాకు, మేము భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఈ మధ్య సెటిల్ చేసాం, మీది కూడా సెటిల్ చేస్తామని వాళ్ళకి చెప్పారట. ఇది అధికారికంగా అధ్యక్ష భవనం రష్యా అధ్యక్షుడి బృందానికి చెప్పిన మాట. మేము సెటిల్ చేశాము భారతదేశం వీటి మధ్యలో, మీ మధ్య కూడా చేస్తామని. ఇది మాకేం నచ్చలేదని వాళ్ళు అన్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ అంతర్జాతీయంగా వస్తున్నప్పుడు, దేశంలో సందేహాలు వస్తున్నప్పుడు పార్లమెంట్ పెట్టి చెప్పండి అంటే అది చెప్పకుండా, ఇప్పుడు తాజాగా నిన్న చూస్తే ట్రంప్ ముందు లొంగిపోయాడు మోదీ అని ఎక్కడో రాహుల్ గాంధీ అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. వెంటనే మీ చరిత్ర అంతా లొంగుబాట్ల చరిత్ర అది ఇది అని బీజేపీ వాళ్ళు. ఇది ఎవరికి లొంగిపోయారు? ఎవరు లొంగిపోయినా దేశానికి అవమానం కదా. కాబట్టి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సాధారణ ఆ ఘర్షణ పరిస్థితి లేదు. ఇప్పుడైనా దాన్ని పార్లమెంట్ పెట్టి చెప్పడానికి ఏముందండి? దాన్ని నిరాకరిస్తున్నారు. దీని మీద ప్రతిపక్షాలు ఉద్యమం చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు తొక్కి పట్టిన కొద్దీ ఇంకా ఎక్కువగా దీని మీద చర్చ జరుగుతుంది. అవును, అది ప్రపంచంలో ఇంకెక్కడైనా ఈ విషయాలు బయటకు వస్తే అప్పుడు మోదీ ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని ప్రతిపక్షాలు ప్రజాస్వామికంగా అడుగుతున్న ప్రకారం ఈ జూలై 21 అన్న తేదీని అడ్వాన్స్ చేసి జూన్ మధ్య లోపల ఒకరోజు పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఆయన ఏమంటాడు తెలుసా? తెలివిగా మాట్లాడుతూ కిరణ్ రిజిజు పార్లమెంటరీ మంత్రి, మాకు అన్ని సెషన్స్ స్పెషల్ అంట. ఇవన్నీ ఈ తెలివితేటలు ఎవరు ఒప్పుకుంటారండి? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 19 న్యూస్.